సో తగ్గేదల్లా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు ఎదుటివాడి పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది? ఎవరైనా మన ముందుకు వచ్చి పళ్ళు కొరికినప్పుడు. నీకే చెప్తుంది. నేను వెనకాల ఉన్నాను కదా. హేమంత్. నీకు ఎలాంటప్పుడు పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది? సినిమా థియేటర్లో లైట్ వేసినప్పుడు. నీ పేరు? ప్రసాద్. నీకు ఎలాంటప్పుడు పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది? చేతులు సుత్తున్నాం. ఏంటి బాబా అన్న? చేతులు సుత్తున్నాం. చాలా బాగుంది. ఇప్పుడు నీ చేతిలో సుత్తుంది అనుకో, సుత్తు కొట్టుకుని ఏమని కొట్టేస్తావు? నాకు నచ్చని వాళ్ళు. నన్ను చెప్పకే. ఇలాంటి బుర్తకు ప్రశ్నలు వేయడం మానరా మీరు? ఖచ్చితంగా నీలా క్వశ్చన్స్ పిచ్చ క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నీ పేరు? కృపా సత్య. కృపా సత్య. ఎలాంటప్పుడు ఎదుటివాడి పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది? సీరియస్ సిచ్యువేషన్ లో ఈ అని పళ్ళు బయట పెట్టినప్పుడు. నీకు ఎలాంటిటప్పుడు పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది? ఎవరైనా మన ప్లేస్ లో బండి పార్కింగ్ చేసేటప్పుడు పళ్ళు పగలు కట్టాలి. సో తగ్గేదేలో సెకండ్ క్వశ్చన్. హిమబిందు, ఎలాంటి టైంలో నువ్వు బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తావు? పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు. సో పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇస్త్రీ చేసి వెళ్తావు, పెళ్లికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటావు కదా. మరి పెళ్లి చూపులకి అని చెప్తావే. నీలాగా ఇస్త్రీ చేసుకోకుండా ఎవరు వెళ్ళరురా. చేసుకుని వచ్చావండి. తెలుస్తుంది బొక్కలు నీ మొహం మీద కాకిరెట్టయ్యా. నీ పేరు? అహ్మద్ సయ్యుద్దీన్. నువ్వు ఎలాంటి టైంలో బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తావు? లవర్ ఇంటికి మ్యారేజ్ గురించి అడిగడానికి వెళ్ళినప్పుడు ఇస్త్రీ చేసుకెళ్తాం. అని పేరు? హరిణి. నువ్వు ఎలాంటి టైంలో బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తావు? ల్యాబ్ ఎగ్జామ్ లో వైవా సార్ని ఇంప్రెస్ చేయడానికి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. వైవా సార్ని ఇంప్రెస్ చేయడానికి. అంటే ల్యాబ్ టైంలో ఇప్పుడు వేసుకుని వెళ్ళాం అనుకో, ఇంప్రెస్ అయిపోతారు ఆయన. అంటే మనం దేంట్లో ఏం కలిపేసినా నో ప్రాబ్లం, పర్లేదు కదా. అంతే. పాస్ చేస్తారు కదా. అవును. నీ పేరు? సాయి. సాయి, నువ్వు ఎలాంటి టైంలో బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తావు? ఫస్ట్ టైం అమ్మాయిని డేట్కి తీసుకెళ్ళినప్పుడు. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? పద్ధతిగా ఉంటారని అర్థమవుతుందా? డేట్కి తీసుకెళ్ళడం కూడా పద్ధతేనా? ఓకే, నీ పేరు? రాజేశ్వరి. నువ్వు ఎలాంటి టైంలో బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తావు? జోష్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు బట్టలు ఐరన్ చేసుకుని వస్తాం. ఏ రౌండ్ అంటే నీకు బాగా ఇష్టం? గేమింగ్ రౌండ్. నీ పేరు? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్, నువ్వు ఎలాంటి టైంలో బట్టలు ఇస్త్రీ చేసుకుని వెళ్తావు? ఎవడైనా బకెట్ తండేసినప్పుడు. ఎందుకు అలాగా? అదొక సరదా. అదొక సరదా అంతే. అదొక సెంటిమెంట్, అదొక సిమెంట్ అంతే, అదొక ఆయింట్మెంట్ అంతే. నేను చూస్తుంటే లైఫ్ లో పెద్ద సింగర్ అయిపోతాను అనిపిస్తుంది. నువ్వు ఎందుకో ఫ్యూచర్ లో సిద్ధు శ్రీరామ్ అంత సింగర్ కాకపోయినా సింగర్ అయిపోతా అనిపిస్తుంది. ఏదైనా మంచి పాడొచ్చుగా. ఏం పాట పాడతావు అంటే నాకు చావు పాటే కావాలి. హలో, నువ్వు మా వాడిని భయపెట్టించుకు, అర్థమవుతుందా? నువ్వు అడిగితే పాడు, నేను అడిగితే పాడతాడు. నేను నిజంగా అదే అనుకుంటున్నా, మీరు చాలా అందంగా ఉన్నారు. ఏడుతో పాడు, అది పోయింది అక్కడ. శవం ఇదిగో లేదు, ఉందనుకో ఇక్కడ. కనిపించావే మర్చిపోయాను సత్య. ఐ లవ్ యూ సత్య. సత్య సత్య చేతంలో కలుతో సత్య. నీ టోన్ ఏముందిరా? లెగ్స్ వచ్చేసామా. మన ప్రేమలంటిది మరి. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా. ఏం టాస్క్ ఇచ్చినా ఇట్టే కంప్లీట్ చేస్తారు, చూసావా? సో దేనికి భయపడరు కానీ నువ్వు మేకప్ లేకుండా భయపడతారు అంతే.